శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఆ శ్రీ మహావిష్ణువు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి తల్లి దయతో అందరూ ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి పండగ యొక్క ప్రాముఖ్యత, అలాగే మన ఇంట్లో జరిగిన పూజా విధానం మీ ముందుకు తీసుకువచ్చాము. అందరూ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ తొలి ఏకాదశిని ఆషాఢి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో తొలి ఏకాదశి ముందుగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాల కడలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలల కాలాన్ని ఎంతో పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్ష చేస్తారు. ఎవరైతే ఈ చాతుర్మాస దీక్షని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో పండగ ప్రాముఖ్యతను తెలియజేశాను. ఈరోజు మన ఇంట్లో జరిగిన పూజా విధానాన్ని చూసేద్దాం రండి. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని పూజకు కావాల్సినవన్నీ ముందుగా సిద్ధం చేసేసుకున్నాను. ద్వారలక్ష్మి పూజ చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకొని సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వుల మాలను అలంకరించుకొని పచ్చకర్పూరంతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు, కేశవనామాలు చదువుకొని ఈరోజు ప్రత్యేక నివేదనగా పేలాల పిండి, వడపప్పు, పానకం నివేదన చేసుకొని స్వామివారికి ముత్యాల హారతి సమర్పించుకొని నా పూజను ముగించుకున్నాను. చూశారు కదా మన ఇంటి చిన్ని కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన పూజా వీడియో, పండగ ప్రాముఖ్యత. అందరికీ ధన్యవాదాలు.